క్రైస్తవులైన వారు యేసు ప్రభువుని దేవుడు మన పాపముల కొరకు శిలువ మీద మరణము పొందేటట్టుగా నలగగొట్టాడని, ఆయన సమాధి చేయబడితే 3వ దినమున యేసు ప్రభువుని దేవుడు తన శక్తి చేత తిరిగి లేపాడని క్రైస్తవుల యొక్క విశ్వాసం. యేసు ప్రభువుని తిరిగి లేపిన దేవుడు ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరిని చనిపోయినా కూడా తిరిగి లేపుతాడు అనే నిరీక్షణ కలిగి క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగిస్తున్న వాళ్ళం మనమంతా. అలాగుననే యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు, రెండవసారి ఆయన భూమి మీదకి వస్తాడు అనేది కూడా క్రైస్తవుల యొక్క నిరీక్షణ అయి ఉంది. ఆయన వస్తే ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. ఆయన్ని విశ్వాసం ఉంచని వారు నిత్యాగ్ని దండనకి, నాశనానికి, దేవుని శత్రువులను ఉంచే స్థలానికి వారు వెళ్ళిపోతారని మనందరికీ తెలుసు. అయితే నేను మాట్లాడదలుచుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు యొక్క రెండవ ప్రత్యక్షత. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు. రెండవ రాకడా కాదు. దయతో గుర్తించండి, నా మాటలు బాగా జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నా. రెండవ రాకడా కాదు. బైబిల్లో రెండవ రాకడా అని ఎక్కడా లేదు. ఏ అపోస్తులులే కానీ ఏ సువార్త రచనల్లో కానీ లేదు. రెండవ రాకడా అనే పదం లేదు. రెండవసారి ప్రత్యక్షమవుతాడని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలలో ఇలాగ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడి ఉన్నది, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుతాడు అనేది పరిశుద్ధాత్ముడు తేటగా తెలియచేశాడు. ఆయన వస్తాడు, అబద్ధం కాదు. అయితే ఆయన వస్తాడు అని ఎరిగిన నీవు ఆయన యందు సరి అయిన విశ్వాసం కలిగి ఉండవలసిన అవసరత ఉంది. ఆయన వస్తాడు అని తెలిసినప్పుడు మొదటిగా నీ విశ్వాసము అపోస్తలుల బోధన అనుసరించి ఉండాలి. ఏ విశ్వాసం అయితే ఆ విశ్వాసము యేసుప్రభు వచ్చినప్పుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్లదు. బైబిల్ చెప్పిన ఒకే విశ్వాసం, ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండవలసిన అవసరత ఉంటుంది. రెండవది, ఆయన వస్తాడని తెలిసినప్పుడు నీ జీవన శైలి అపోస్తలుల బోధన అనుసరించి ఉండాలి. నీ జీవన శైలి అపోస్తలుల బోధన అనుసరించి ఉండాలి. మూడవది, నీ ఆత్మ సంబంధమైన స్థితి గ్రంథానికి అనుకూలంగా, అపోస్తలుల భావాలకు అనుకూలంగా ఉండాలి. ఈ 3 సంగతులు ఉండాలి యేసు ప్రభు వచ్చే సమయానికి. ఒకటి, నీ విశ్వాసము అపోస్తలుల విశ్వాసమై ఉండాలి. 2, నీ జీవన విధానము అపోస్తలుల యొక్క జీవన విధానమై ఉండాలి. 3, నీ అంతరంగపు భావాలు, నీ ఆత్మ సంబంధమైన స్థితి అపోస్తలుల యొక్క ఆత్మ సంబంధమైన స్థితికి సరిపోయేటట్టుగా జీవితాన్ని దిద్దుకోవాల్సిన అవసరత ఉంది. అయితే యేసు ప్రభు
రెండవ రాకడ అని అనేక మంది మనుషులు ఆ పదమును పట్టుకొని భయాందోళనకు గురైపోతూ ఉన్నారు. యేసు ప్రభు రెండవ రాకడ వస్తాడు దొంగ వలె వస్తాడంట, అందరూ సిద్ధంగా ఉండాలంట అని మాట్లాడుతూ గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడితే మాటలు ఎలాగున్నాయంటే దయతో గుర్తించండి. మనం చదివిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు తన శిష్యులతో అక్కడున్న యెరూషలేము దేవాలయమును గురించి, యెరూషలేము నాశనం గురించి యేసు ప్రభు మాట్లాడితే అది రెండవ రాకడ అని అపార్థం చేసుకున్నవారు అనేక మంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వస్తాడు, అదిగో రాకడ అన్నాడు కాబట్టి వస్తాడు, వచ్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, భూమి లయమైపోతుంది అని, ఈ భూమి ఆకాశాలు లేకుండా వెళ్ళిపోతాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి లేఖనాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసు ప్రభు ఈ లోకం యొక్క యుగాంతం గురించి చెప్పలేదు. యేసు ప్రభు తన రెండవ రాకడ గురించి చెప్పలేదు. ఆయన దేని గురించి చెబుతున్నాడంటే యెరూషలేము నాశనం గురించి మాట్లాడుతున్నాడు. ఏ యెరూషలేము వాసులైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో, దేవుడు తన కుమారుణ్ణి యూదుల యొద్దకు మొదటిగా పంపితే యూదులు ఆయన్ని తిరస్కరించారు. ఏ యూదులైతే తిరస్కరించారో ఆ యూదుల్ని దేవుడు రోమా చక్రవర్తుల చేత నాశనం చేయించబోతున్నాడు అన్నమాట. యెరూషలేమా, నేను పంపించిన నా కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచలేదు కదూ, అయితే గుర్తుపెట్టుకో, నీవు నాశనమైపోతావు. ఏ దేవాలయాన్ని పట్టుకొని నువ్వు గొప్పగా అతిశయిస్తున్నావో ఆ దేవాలయం నాశనం చేయిస్తా నేను అని దేవుడు యేసు ప్రభువు చేత యెరూషలేము నాశనమును గురించి ముందుగానే ప్రవచింపజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం, దయతో గుర్తించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగంటూ ఉన్నాడు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వచ్చుచూ ఉండగా యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను చూపించి యేసు ప్రభుకు చూపించుచూ వచ్చిరి. అందుకు యేసు ప్రభు, బాగా గుర్తుపెట్టుకోండి, ఏవన్నీ? ఈ దేవాలయం యొక్క కట్టడ, ఈ దేవాలయం యొక్క వైభవం మీరు చూస్తున్నారు కదా. రాతి మీద రాయి ఒకటైనను లేకుండా, ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను అన్నాడు. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? యెరూషలేము నాశనం గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము యొక్క దేవాలయము యొక్క రాళ్ళు ఎంతో వైభవం. ఎంత వైభవం అంటే ఈ దేవాలయము 42 సంవత్సరాల పాటు కట్టబడింది. మహా ఉన్నతమైన కట్టడం. ఇప్పుడు యేసు ప్రభు ఈ మార్గం గుండా పోతున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటున్నారు. ఉంటే ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా ఈ రాతి కట్టడాలు చూసావా ఎంత గొప్పగా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే యేసు ప్రభు, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయే, రాయి మీద రాయి లేకోకుండా, ఒకదాని మీద ఒకటి లేకోకుండా తీసివేయబడతాయి అని చెప్పాడు యేసు ప్రభు. చెబితే అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఏవి? యెరూషలేము నాశనము, దేవాలయము
ఈ యొక్క గోడలు రాయి మీద రాయి లేకుండా పోతుందని చెబుతున్నావే, ఎప్పుడు జరుగుతాయి అని అడిగారు. అక్కడ చదివితే 3వ వచనంలో ఇలాగ మాట్లాడబడింది, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు, దేవాలయాన్ని దాటిపోయారు, కొండ మీద కూర్చున్నారు. ఇప్పుడు కొండ మీద నుంచి దేవాలయం కనిపిస్తూ ఉంది శిష్యులకి. అప్పుడు అడుగుతూ ఉంటారు, ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? ఆ మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమన్నాడంటే, నీ రాకడా, నీ రాకడా, నీ రాకడకును ఈ యుగము, ఏ యుగము? ఆనాటి ధర్మశాస్త్ర యుగం, ఈ యుగ సమాప్తి సూచనలు అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును? ఒకటి, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి ఏం కావాలి? మాకు సూచనలు కావాలి అని అడిగారు. సూచనలు అడిగారు. దయతో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడా అన్నట్టు బాగా గుర్తుపెట్టుకుని, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మనుషులు పొరపాటు పడింది ఈ మాట దగ్గరే. రాకడా అన్నాడు కదా, మత్తయ్య గారు రాకడా అన్నారు. మత్తయ్య తన సువార్త రచనలో రాకడా అన్నాడు కాబట్టి అది రాకడే, రాకడే కాదంటున్నావే నువ్వు అని మన మీదకి వస్తారు జనాలు. రానవసరంలా. ఇదే సందర్భం గురించి లూకా సువార్తలో ఇలాగ రాయబడింది. లూకా సువార్త 21వ అధ్యాయం. సందర్భం ఒకటే, అయితే అక్కడ రాయబడిన పదాలకు భావాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. కొందరు, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచూ ఉండగా, ఆయన, ఈ కట్టడమును మీరు చూచుచూ ఉన్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచూ ఉన్నవని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడుగగా, ఆయన, మీరు మోసపోకుండా చూసుకోండి అని చెప్పాడు. లూకా గారు తన సువార్త రచనలో రాకడా అనే పదం ఉపయోగించలా. రాకడా అనే పదం ఉందా ఇక్కడ? లేదు, లేదు. దయతో గుర్తించండి. ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరుగును అనుటకు సూచనలు, సూచనలు లూకా గారు రాశారు. జరుగును అనుటకు సూచనలు అన్నాడు. రాకడా అట్లా అంటే 2 సందర్భాలు, ఒకటి రాకడాన్ని, ఇంకొక సందర్భంలో జరుగును అనడానికి సూచనలు అని చెప్తే దయతో గుర్తించండి. మనము అంటే బైబిల్లో మత్తయ్య గారు ఒక విధంగా, లూకా గారు ఒక విధంగా రాశారని వాళ్ళిద్దరికీ గొడవ పెడదామా? అది కాదు, మనం అర్థం చేసుకోవాలి. దయతో గుర్తించండి. ఈ రాకడా అనే పదము బైబిల్ గ్రంథంలో పలుమార్లు ఉపయోగించబడింది. పలుమార్లు ఉపయోగించబడింది. ఒక దేశం మీద దేవుడు కోపగించుకొని దానికి తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించాడనుకో, ఆ దినమును గురించి రాకడా అంటాడు. ఉదాహరణకి యెరూషలేం మీద దేవుడు కోపగించుకుంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఎందుకోసమంటే తన కుమారుణ్ణి పంపిస్తే తన కుమారుని యందు విశ్వాసం ఉంచుకోకుండా, కుమారుడు దయ్యం పట్టిన వాడని, కుమారుడు రాజు కాదు అని, మెస్సియా కాదని తిరస్కరించారు వాళ్ళు. దేవుడు ఏర్పాటు చేసి ప్రతిష్ఠించి యేసుప్రభుని పంపిస్తే యేసుప్రభుని తృణీకరించారు వాళ్ళు. వాళ్ళ మీద దేవుని కోపం, దేవుని కోపం. దయతో గుర్తించండి. ఒక దేశం మీద దేవుని కోపం. ఆ కోపమును
ఆ కోపమును మరొక దేశ సైన్యంతో మరొక దేశ సైన్యం మరొక దేశ సైన్యముతో ఆ కోపాన్ని తీర్చుకుంటాడు అన్నమాట. ఏ దేశం మీద అయితే కోపం వచ్చిందో దేవుడు ఆ కోపాన్ని మరొక దేశ సైనికుల్ని పంపించి వారితో యుద్ధం చేపించి దేశాన్ని నాశనం చేయబోతాడు అన్నమాట. దాన్నే గ్రంథంలో పలుమార్లు యెహోవా దినము, యెహోవా వచ్చుచున్నాడు అంటాడు. యెహోవా మహోగ్రత దినం వచ్చి ఉన్నది అంటాడు. చదువుదాం ఒకసారి గ్రంథంలో యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. ఒకటో వచనం చదువుదాం మొదటిగా. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆమోషు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఎవరి గురించి? బబులోను దేశం గురించి దేవుని యొక్క దేవోక్తి. బబులోను దేశము ఇశ్రాయేలీయుల్ని చెరపట్టుకుని పోతుంది. ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయబోతుంది బబులోను దేశం. అయితే బబులోను దేశం గురించి దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు. 6వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా దినము వచ్చుచూ ఉన్నది అన్నాడు. చూడండి, ఏ దినం అది? యెహోవా దినం. అంటే అర్థం ఏంటి? యెహోవా దినం అంటే యెహోవా ఒక దేశానికి తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. ఏ దేశానికి తీర్పు తీరుస్తున్నాడు? ఇప్పుడు బబులోను దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు. చెబుతూ ఉన్నాడు, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బావులన్నీయు దుర్గములోగును, దుర్బలము బలం లేనివను, ప్రతివాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడేదారు. 19వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 19:1లో ఐగుప్తు దేశం మీద దేవుని తీర్పు. ఇప్పుడు 19వ అధ్యాయము 1వ వచనంలో ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. అదిగో దేవుడు ఎక్కడికి వస్తున్నాడంట? మేఘాలు ఎక్కి ఐగుప్తుకు వస్తున్నాడు. నిజంగా దేవుడు వస్తాడా? రాడు. దేవుడు ఏ దేశం మీదకి రాడు, అసలు భూమి మీదకే దేవుడు రాడు అన్న సమాచారం తెలుసు. మరి వచ్చుచున్నాడు అన్నాడే అంటే ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నీ రాకడకు యుగ సమాప్తికి అని చెప్పినప్పుడు యెరూషలేము యొక్క నాశనం గురించి మాట్లాడుతున్నాడే తప్ప యేసు ప్రభు ఈ యుగ సమాప్తి, ఈ లోకాంతం గురించి యేసు ప్రభు మాట్లాడట్లేదు అన్న సమాచారము నీకు తేటగా తెలియాలా. మరి ఆకాశ నక్షత్రాలు పోతాయి, ఇవన్నీ మాట్లాడాడు మరి యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, బాగా గుర్తుపెట్టుకోండి, చీకటి సూర్యుడిని కమ్ముకుంటదంట, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశమునందలి శక్తులు కదిలింపబడతాయి, అప్పుడు మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశం ముందు కనబడున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం ఆకాశం గురించి చెబుతూ ఉన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు, ఆకాశంలో సూర్యచంద్రులు,
ఆకాశంలో ఉన్న నక్షత్రాలు రాలిపోతాయి భూమి మీద అని మాట్లాడుతున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు రాలిపోవడం అంటే అర్థం ఏంటి? ఇదిగో యేసుప్రభు వస్తాడని చెప్పడానికి ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి, భూమి నాశనం అయిపోతుంది, నక్షత్రం భూమి మీద పడితే పాడైపోతుంది కదా భూమి అని మనుషులు మాట్లాడడం మొదలు పెట్టారు. దయతో గుర్తుపెట్టుకోండి, బైబిలు అనేది కాస్మోటిక్ పోయట్రీ అంటాడు దీన్ని. కాస్మోటిక్ పోయట్రీ, కాస్మోటిక్ పోయట్రీ. పోయట్రీ అంటే పాట, కాస్మోటిక్ అంటే ఆకాశమును గూర్చి, ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి, మిల్కీ వేల గురించి, వాటిని గురించి పాడే పాట అన్నమాట. అంటే ఒక దేశం మీద దేవుని యొక్క తీర్పు జరిగేటప్పుడు ఈ కాస్మోటిక్ పోయట్రీని ఉపయోగిస్తాడు దేవుడు. ఒక దేశాన్ని నాశనం చేయదలుచుకుంటే ఆ దేశమును గురించి చెప్పేటప్పుడు ఈ కాస్మోటిక్ పోయట్రీని ఉపయోగించి మాట్లాడతాడు. ఇప్పుడు మనము యెషయా గ్రంథము 13వ అధ్యాయంకి వెళ్దాం. బబులోను నాశనం గురించి కాస్మోటిక్ పోయట్రీ మాట్లాడాడో లేదో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం నుండి మరలా చదువుదాం, గుర్తించండి బాగా. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం నుండి. యెహోవా దినము వచ్చుచూ ఉన్నది, ఘోషించుడి, అది ప్రళయం వలె వచ్చుచూ ఉన్నది, సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచూ ఉన్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చుచూ ఉన్నది. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాశులను తమ వెలుగును ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకులు చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచు ఉన్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణిచివేసెదను. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. అప్పుడు తరవబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలన జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు. 15వ వచనంలో, పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడు కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణమును కూడా వారికి రమ్యమైనది కాదు అన్నాడు. బబులోను దేశాన్ని మాదీయుల చేతుల గుండా నాశనం చేయిస్తాను నేను అని చెప్పాడు దేవుడు. అది 13వ అధ్యాయం. అంటే బబులోను దేశం మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం. బబులోను దేశం నాశనం అవుతుంది, నేను మాదీయులని రేపుతాను అని చెప్పేశాడు. బబులోను దేశం యొక్క నాశనము గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా 10వ వచనం మీరు బాగా గుర్తించాలా. కాస్మోటిక్ పోయట్రీ మాట్లాడుతున్నాడు 10వ వచనంలో. 10వ వచనంలో కాస్మిక్ పోయట్రీ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులు తమ వెలుగు ప్రకాశింపనీయవు అంట. రెండో మాట మాట్లాడాడు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. అదిగో ఈ మాటలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 29లో కూడా చదువుతూ ఉన్నాం. ఆకాశ నక్షత్రాలు సూర్యుడికి
చీకటి కమ్మితే చంద్రుడు ప్రకాశింపనివాడు, ఆకాశ నక్షత్రాలు రాలి పడిపోతాయని మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుందా? అంటే కాస్మోటిక్ పోయట్రీలో ఒక దేశం యొక్క నాశనం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ పోయట్రీని ఉపయోగిస్తాడు అన్నమాట. ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయంటే రాలిపోతాయి కాదు దాని అర్థం. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము మనుషులు భయపడుతున్నట్టుగా, మనుషులు భ్రమపడినట్లుగా అది ఈ లోక అంతం గురించి కాదు, యేసు ప్రభు యొక్క రాకడ గురించి కానే కాదు. మరి దేని గురించి అది? దేని గురించి అంటే యెరూషలేము యొక్క నాశనం. యేసు ప్రభు యెరూషలేము యొక్క నాశనం గురించి ముందే ప్రవచిస్తున్నాడు అన్నమాట. యెరూషలేము నాశనం. మరి యేసు ప్రభు రెండవ రాకడ అనే మాట్లాడలేదు బైబిల్లో. రెండవ రాకడ అనే మాట్లాడలేదు. రెండవసారి ప్రత్యక్షమవుతాడు అనే మాట ఉంది. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు యేసు ప్రభు రెండవ రాకడా కాదు, రెండవసారి ప్రత్యక్షమవుతాడు ఆయన. అది ఖచ్చితం. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పింది యెరూషలేము నాశనం గురించి. యెరూషలేము నాశనం ఎప్పుడు జరిగిందంటే, దయతో గుర్తించండి, నీరో చక్రవర్తి క్రీస్తు శకం 64 నుంచి 67 వరకు నీరో చక్రవర్తి పరిపాలన చేశాడు రోమా సామ్రాజ్యాన్ని. ఈ సామ్రాజ్య కాలంలో, నీరో చక్రవర్తి పరిపాలన కాలంలో పేతురుని తిరగా సిలువేయించి చంపించాడు. ఎవరు? నీరో చక్రవర్తి. పౌలు యొక్క తలను ఖడ్గంతో తీయించేశాడు. ఎవరు? నీరో చక్రవర్తి. అంటే పేతురు, పౌలు చనిపోయింది క్రీస్తు శకం 67లో. యెరూషలేము నాశనం జరిగింది క్రీస్తు శకం 70లో. దయతో గుర్తించండి. యేసు ప్రభు మత్తయి సువార్త 24లో చెప్పిన సందేశము యెరూషలేము నాశనం గురించి. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 70లో జరిగింది. క్రీస్తు శకం 70లో జరగడానికి ముందుగానే, ఒక 3 సంవత్సరాల ముందుగానే అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురుని నీరో చక్రవర్తి చంపించేశాడు. యెరూషలేము నాశనం గురించి మత్తయి సువార్త 24 చెబుతుంది. దయతో గుర్తించండి. కొంతమంది దాని గురించి అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం యెరూషలేము నాశనం అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకి అని అడిగారు. ఏంటి ప్రశ్నలు అంటే దయతో గుర్తించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 13వ వచనంలో అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్కారమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు కదా. అంటే యేసు ప్రభు యొక్క రాజ్య సువార్త లోకమంతటా ప్రకటింపబడితే కదా అంతం వస్తుందని యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే క్రీస్తు శకం 70కి సువార్త లోకమంతా ప్రకటింపబడిందా అని అడుగుతారు వాళ్ళు. మంచి ప్రశ్నే కదా, కరెక్టే. దయతో గుర్తించండి. లోకమంతటికి దేవుని రాజ్య సువార్త అప్పటికే ప్రబలింది. సాక్షాత్కారం ఎక్కడుంది మన దగ్గర? సాక్ష్యం ఉందా? కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు పౌలు ఉత్తరం రాస్తూ, కొలస్సీలకు రాసిన పత్రిక, దయతో గుర్తించండి, 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. మరియు గత కాలమందు, కొలస్సీయులారా, మీరు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన
మనసులో విరోధభావం కలిగి ఉన్నందువలన మిమ్మును కూడా మిమ్మును కూడా నా సన్నిధి పరిశుద్ధులుగాను పరిశుద్ధులుగాను దోషులుగాను ఆ, నిరపరాధులుగాను ఆ, నిలవబెట్టుటకు నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మరణం వలన పరచెను. ఆ, పునాది మీద కట్టబడిన వారై బాగా గుర్తుపెట్టుకోండి 23వ వచనంలో ఈ పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి స్థిరముగా ఉండి మీరు మీరు విన్నట్టు వినినట్టు ఆకాశం కింద ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడిన అదిగో సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడిందా లేదా? ప్రకటింపబడింది అని పౌలు చెబుతూనే ఉన్నాడు. సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడినట్టు అన్నాడు. కాబట్టి వాస్తవానికి మత్తయి సువార్త 24వ అధ్యాయము ఎటు చూసినప్పటికీ యెరూషలేం నాశనం గురించి హాస్మెటిక్ పోయట్రీలో యేసుప్రభు మాట్లాడాడు. యేసుప్రభు కూడా ప్రవక్తే ప్రవచనం మాట్లాడాడు యెరూషలేం నాశనం గురించి. దాన్ని చూసుకొని నీవు యేసుప్రభు యొక్క రెండవ రాకడాన్ని మాట్లాడొద్దు. మాట్లాడితే ఏం చేస్తున్నావంటే నీవు గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నావు. గ్రంథాన్ని అపార్థం చేసుకొని మాట్లాడే ప్రతివాడు స్వనాశనం వస్తుంది. స్వనాశనం, సొంత నాశనం. కాబట్టి దయతో గుర్తించండి, కాస్మోటిక్ పోయట్రీ అనేది బైబిల్ రచనా శైలిలో అదొక భాగం. బైబిల్ని నేర్చుకునే విద్యార్థులు ఎవరైనా కానీ, బైబిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, బైబిల్లో ఏ లాంగ్వేజ్ ఏ విధంగా వాడబడిందో తెలియాలా. తెలియకపోతే గ్రంథాన్ని అపార్థం చేసుకొని నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు నీ మాటలు వింటున్న వారిని 10 మందిని నాశనం చేస్తావు. కాబట్టి దయతో గుర్తించు, యెరూషలేము నాశనానికి ముందే అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు చంపబడ్డారు. క్రీస్తు శకం 67లో చంపబడ్డారు. ఈ 70 ప్రాంతంలో, క్రీస్తు శకం ఈ 70 కాలంలో యేసుప్రభు శిష్యుడైన యోహాను మాత్రమే బతికున్నాడు. అపోస్తలుల్లో అందరూ చనిపోయారు, యోహాను మాత్రమే బ్రతికున్నాడు. యోహాను గారు ఏం చేశాడంటే, యేసుప్రభు చెప్పిన ఈ సూచనలన్నిటినీ గమనిస్తూ యేసుప్రభు తల్లి అయిన మరియను, తన కుటుంబాన్ని యోహాను గారు ఎఫెసు పట్టణానికి తీసుకెళ్ళాడు. ఆ నాశనం జరుగుతుందని ముందుగానే గ్రహించిన యోహాను ఎఫెసు పట్టణానికి వెళ్ళి ఎఫెసులో సువార్తికుడిగా పనిచేయడానికి పూనుకున్నాడు ఆయన. కాబట్టి దయతో గుర్తించండి లేఖనాలని. ఈ కాస్మెటిక్ పోయట్రీ మనకు ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఒకసారి కొన్ని రెఫరెన్సులు చెబుతాను మీకు. దాన్ని గుర్తించి అపార్థంలో నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథం మనం చదివిన 13వ అధ్యాయం 10వ వచనం మొదటిది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో ఆకాశ నక్షత్రాల గురించి మాట్లాడిన మాట అన్నమాట. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాసులను వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలము సూర్యుని, ఉదయముననే సూర్యుని చీకటి కమ్ముతుందంటే చంద్రుడు కాంతినీయుడు అని చెప్పేశాడు. ఆ తర్వాత 13వ వచనం యెహోవా ఉగ్రత దినం అన్నమాట. ఒక దేశం మీద దేవుని యొక్క కోపము అన్నమాట అది. ఆ తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనం ఇందాక చదివాం. ఐగుప్తు దేశం మీద దేవుని యొక్క తీర్పు. 24వ అధ్యాయం యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనంలో ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు అన్నాడు. 3వ వచనం నుంచి 3 నుంచి 5 వచనాలు. దేశము కేవలము అది కేవలము
ఏమి కొల్ల సొమ్మగును. కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, దేశము వ్యాకులము చేత దేశము వ్యాకులము చేత రాలిపోచున్నది. రాలిపోతుంది. 18వ వచనం నుండి 20వ వచనం. యెషయా గ్రంథం 24:18 నుంచి 20. స్థూలము పైకి తీయబడి ఉన్నది. పైకి తీయబడి ఉన్నది. పునాదులు కంపించుచున్నవి. బాగా గుర్తుపెట్టుకోండి, భూమి పునాదులు. కంపించుచున్నవి. అదిగో మరలా భూమి పునాదుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేశం మీద దేవుని యొక్క తీర్పు. భూమి పునాదులన్నా, ఆ తర్వాత ఆకాశ నక్షత్రాలు రాలిపోతున్నాయన్నా, చంద్రుడు పడిపోబోతున్నాడన్నా, ఇవన్నీ కాస్మోటిక్ పోయట్రీలో ఒక దేశం మీద దేవుని యొక్క తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు అనే సందేశము మనం తేటగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చదువుదాం కిందికి. భూమికి పునాదులు కంపించుచున్నవి. కంపించుచూ ఉన్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది. బద్దలైపోతుందంట. భూమి భూమి కేవలము కేవలము తునకలైపోచున్నది. తునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దుఃఖించుచున్నది. భూమి మత్తుని వలె భూమి ఒక మత్తుని వలె కేవలము కూలుచూ ఉంది, తూగుచూ ఉంది అని చెప్పేశాడు. అంటే ఇదంతా దేని గురించి అనమాట? ఒక దేశం మీద దేవుని యొక్క తీర్పు అనమాట. చదువుదాం యెషయా గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం నుండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు. ఆకాశ సైన్యమంతయు అదిగో మరలా ఆకాశ సైన్యం అంటున్నాడు. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. క్షీణించును, కాగితపు చుట్ట వలె కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యము ఆకాశం వైశాల్యము చుట్టబడుతుందంట. ఆకాశం వైశాల్యం చుడతాడంట. అంటే ఏం చెబుతున్నాడు అనమాట? కాబట్టి దయతో గుర్తించండి, ఒక దేశం మీద దేవుని తీర్పు ప్రకటించడానికి దేవుడు కాస్మెటిక్ పోయట్రీని ఉపయోగించి ప్రవక్త చేత ప్రవచిస్తూ వస్తూ ఉంటాడు. అలాగని ఆకాశం రాలిపోతుందని కాదు, అలాగని ఆకాశం కాగితపు చుట్టవలే చుట్టబడుతుందని దాని ఉద్దేశం కాదు. అయితే నువ్వేం చెప్పబోతున్నావయ్యా అంటే, ఈ భూమి నాశనం కాదా? ఈ భూమి ఇలాగే ఉంటుందా? కొంతమంది ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏమని? యేసు ప్రభు వచ్చిన తర్వాత భూమి నాశనం అయిపోతుంది, పంచభూతాలు వేండ్రమైపోతాయి అని ఉంది కదా, అది అబద్ధం అంటున్నారు. ఎందుకో ఈ కాన్సెప్ట్ మీద ఆలోచన చేసుకుంటా. ఈ కాన్సెప్ట్ ఒక దేశం మీద దేవుని యొక్క తీర్పు అన్నమాట సత్యం. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ భూమి మీద బతికున్నవారు, చెడిపోయిన వారు అందరూ మరలా తిరిగి లేస్తారు. అది వాస్తవం. అయితే గుర్తించండి, మనుషులు మరొక సందర్భాన్ని అపార్థం చేసుకున్నారు. మత్తయి 24వ అధ్యాయాన్ని అపార్థం చేసుకున్నారు. అక్కడ 2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను, దయతో గుర్తించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము యెరూషలేము నాశనం గురించే అని మనం ఎలా తెలుసుకోగలము? ఇంకా అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దయతో బాగా గుర్తించుకోండి. 20వ వచనంలో ఇలాగ రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక. మీరు పారిపోగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ దినాలలో మహాశ్రమ కలుగుతుంది కాబట్టి మీరేం చేయాలంటే, ఆ శ్రమ కలుగుతూ ఉండంగా మీరు యెరూషలేములో నుండి మీరు పారిపోవాలా అన్నాడు. ఒకవేళ అది భూమి నాశనం గురించే మాట్లాడి ఉండింటే, యెరూషలేము నుండి పారిపోతే ఇంకో దేశానికి వెళ్తావు. ఆ దేశం భూ సంబంధమైంది కదా. భూమే పాడైపోతూ ఉంటే ఇంకో దేశం మిగులుతుందా? మిగలదు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు అనమాట? ఖచ్చితంగా యెరూషలేము నాశనం గురించే మాట్లాడుతున్నాడు. చెప్తూ ఉన్నాడు, ఆ మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను సంభవింపకుండా వలనని ప్రార్థన చేయండి. విశ్రాంతి దినం, యూదులకు విశ్రాంతి దినం శనివారం. ఆ విశ్రాంతి దినం కలగకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఎవడే ఎక్కువ దూరం నడవకూడదు. దేవుని ఆజ్ఞ అది. ఆ దినమున శ్రమ వచ్చిందనుకో ఎక్కడ పారిపోతావు? పారిపోతే ఆజ్ఞ మీరుతావు. ఆజ్ఞ మీరితే దేవుడి దృష్టికి నీవు దోషివవుతావు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, అది చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను రాకోకుండా ఉండాలి. మరొక మాట 29వ వచనం, ఆ దినముల శ్రమ
ముగిసిన వెంటనే ఇతడి శూన్యకమును ఇది చెప్పాను మీకు ఇందాక, అది కాస్మెటిక్ పోయిటరీ అని. 34వ వచనం 30వ వచనం చదువుదాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రమ్ము కొట్టుకొందురు. దయతో గుర్తించండి, అక్కడ సకల గోత్రాలు అన్నాడు కదా. ఏమన్నాడు? సకల గోత్రాలు. ఈ మాట మనల్ని ప్రశ్నించే వాళ్ళు అడుగుతారు. సకల గోత్రాలు, అదిగో భూమి మీద ఉన్న సకల గోత్రాలు అన్నాడు కదా అంటాడు. దయతో గుర్తించండి. మనం ఇప్పుడు యెషయా గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ సర్వలోకము అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. 13వ అధ్యాయంలో సర్వలోకము అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటను మనం గుర్తించాలా? దయతో గుర్తించండి. 5వ వచనంలో సర్వలోకమును పాడు చేయుటకై అన్నాడా? అక్కడ ఆ పదం బాగా అండర్లైన్ చేసుకోండి. సర్వలోకము అన్నాడు. మాట్లాడుతుంది 13వ అధ్యాయము బబులోను దేశం గురించా సర్వలోకం గురించా? అంటే ఒక దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు సర్వలోకం అనే మాట ఆయన మాట్లాడుతాడు అనే సందర్భం, ఆ మాట నువ్వు గుర్తించుకోవాలి. కాబట్టి ఇక్కడ సకల గోత్రాలు అంటే సకల గోత్రాలు కాదు. దేని గురించి? యెరూషలేము సంబంధించిన, ఇశ్రాయేలీలకు సంబంధించిన 12 గోత్రాల గురించి మాట్లాడుతున్నాడే తప్ప సకల గోత్రాలు కాదు అనేది నీకు అర్థం కావాలా. లోకము అన్నప్పుడు యెరూషలేం నాశనం గురించి, యెరూషలేం యూదా లోకం గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ 13వ అధ్యాయం 5వ వచనంలో సర్వలోకము పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్పు ఆయుధములు వచ్చుచున్నవి అన్నాడు. దేవుడు వస్తున్నాడా? దేవుడు రాడు. దేవుడు రాడు. దేవుడు తన పక్షాన మరొక దేశం వారిని పంపిస్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యెరూషలేం నాశనం చేయడానికి క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి వెస్పేషియన్ కుమారుడు టైటస్. ఈ టైటస్ వచ్చి ఏం చేశాడంటే యెరూషలేంని నాశనం చేసేసాడు. యెరూషలేం యొక్క దేవాలయాన్ని రాయి మీద రాయలేకోకుండా తీసేశాడు. ఈ టైటస్ ఒక మాట విన్నాడు. ఏం మాట అంటే, ఈ దేవాలయం కట్టేటప్పుడంట ఒక రాయికి మధ్యలో వజ్రాలు పెట్టాడంట అనే మాట విన్నాడు. వజ్రాలు పెట్టారు అనే మాట విన్నాడు. ధన సంపాదన కోసం ఆలోచన చేసుకొని ఈ టైటస్, రోమా చక్రవర్తి యొక్క కుమారుడు టైటస్, ఇతను ఏం చేశాడంటే రాయి మీద రాయి లేకోకుండా తీసేసాడు. యా వజ్రాలు ఉన్నాయి? వజ్రాలు లేవు. కానీ అది యేసు ప్రభు మాట నెరవేర్చబడడానికి జరిగిన కార్యక్రమం. రాయి మీద రాయి లేకుండా తీసివేయబడుతుంది అనేది. కాబట్టి దయతో నా మాటలు ఆలకించండి. నేను ముగించేస్తాను. మరలా వచ్చినప్పుడు మీకు సంగతులు చెబుతాను. దయతో గుర్తించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము యెరూషలేం నాశనం గురించి మన ప్రభు అయిన యేసు శిష్యులకు చెప్పిన సందేశం అది. ఆ సూచనలు అవి జరుగుతాయని చెప్పినప్పుడు అవన్నీ యెరూషలేం నాశనం 70కి సంబంధించినవే. ఈ యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి సంబంధించినవి కాదు అన్నమాట. మరొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. పేతురు గారు రాసిన రెండవ పత్రిక. ఇప్పుడు పేతురు అనగానే మీకు ఓ విషయం గుర్తు రావాలి. పేతురు ఎప్పుడు చంపబడ్డాడు? క్రీస్తు శకం 67లో చంపబడ్డాడు. 67లో చంపబడడానికి ముందటి దినాలలోనే 2వ పత్రిక రాశాడు పేతురు గారు. రాస్తూ 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి. ఏం చెబుతున్నాడు?
అదిగో ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. అయితే అదిగో ప్రభు దినం అన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభు దినము అనే మాట క్రీస్తు శకము 70కి సంబంధించినదే. దయచేసి ఆలకించు. ఒకవేళ నీకు తెలియకపోతే తెలుసుకో. ప్రభు దినము దొంగ వలె వచ్చును. చదవండి. ఆ దినమున అదిగో ఆకాశములు, మరలా కాస్మోటిక్ పోయిట్రీ, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ వీటిలో లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అన్నాడు. ఈ మాటను దయతో గుర్తించండి. నేను ముగించబోతున్నా. పేతురు గారు క్రీస్తు శకం 64, 65, 66 ఆ మధ్య కాలంలో ఈ పత్రిక, రెండవ పత్రిక రాయడం జరిగింది. అయితే క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం జరగబోతుంది. యెరూషలేము నాశనం గురించి పేతురు గారు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. తన శ్రోతల్ని, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? ఆ దినం వస్తుంది. ప్రభు దినం అంటే తీర్పు దినము, దేవుని దినము. మనం దేవుని దినం అనగానే పాత నిబంధనలో చదివాం, ఒక దేశం మీద దేవుని యొక్క తీర్పు అని దాని అర్థం. కాబట్టి పేతురు గారు ఏమంటున్నాడంటే ఆకాశములు రగులుకొని లయమైపోతాయి, పంచభూతములు. దయతో గుర్తుపెట్టుకోండి. మనము సర్వలోకము అన్నాం ఎక్కడ? యెషయా గ్రంథంలో. మత్తయి సువార్తలో ఏమో సకల గోత్రాలు అన్నాం. ఇప్పుడు అంటున్నాడు పంచభూతాలు అంటున్నాడు. పంచభూతాలు అన్నాడు. వేరే ఏం తేడా లేదు, వేరే ఏమీ తేడా లేదు. దయతో గుర్తించండి. అక్కడేమో సర్వలోకం అన్నాడు, సకల గోత్రాలు అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ పేతురు గారేమో పంచభూతాలు అన్నాడు. అంటే ఒక దేశం మీద దేవుని యొక్క తీర్పు అన్నమాట. ఇక్కడ యెరూషలేము నాశనము 70లో జరగబోతుంది. కాబట్టి దాని గురించి పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. పేతురు యేసు ప్రభు యొక్క రెండవసారి ప్రత్యక్షత గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. దయతో గుర్తించండి ఒక మాట. కొత్త ఆకాశము కొత్త భూమి చదువుదాం. ఆ మాట ఎన్నో వచనం? అది 13వ వచనం చదవండి ఒకసారి. ఆయనను మనము వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకును కనిపెట్టుచూ ఉన్నాము, వాటి యందు నీతి నివసించును అన్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమి. లోకంలో డినామినేషన్ వాళ్ళు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని దేవుడు ఎత్తేసి కొత్త ఆకాశం కొత్త భూమిని ఏర్పాటు చేసి అక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి 1000 ఏండ్లు విందు చేస్తాడు అని మాట్లాడుకుంటూ దీన్ని ఉపయోగించి మాట్లాడుతున్నారు. దయతో గుర్తించండి. కొత్త ఆకాశము కొత్త భూమి అంటే క్రీస్తు ప్రభు సంఘానికి ఉద్దేశించి రాయబడిన మాట. క్రీస్తు సంఘంలో నీతి నివసిస్తుంది. ఇప్పుడు మనము ఆ సంఘమై ఉన్నాం. ఆ సంఘంలో మనం ఇప్పుడు నీతిమంతులమై ఉన్నాం. కొత్త ఆకాశము కొత్త భూమి అంటే కొత్తది వస్తుంది కాదు.
క్రీస్తు సంఘం, నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు అయితే నువ్వు నీతిమంతుడివి. నీతిలో నివసిస్తున్న వాడికి నిత్య జీవం ఉంటుంది. దయచేసి గుర్తించండి. అంతే తప్పించి కొత్త ఆకాశం కొత్త భూమి కానే కాదు. మరి రెండవసారి యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడనే మాట ఖచ్చితం. వస్తాడైనా అబద్ధం కాదు అది. రెండవ రాకడా అనే పదాలు బైబిల్లో లేవు, కానీ రెండవసారి వస్తాడనే మాట ఖచ్చితం. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ మాట చదివి ముగించుకుందాం. 9వ అధ్యాయము 27వ వచనము. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడి ఉన్నది, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపాలని భరించడానికి శరీరం ధరించుకొని వచ్చాడు. ఒక్కసారి అర్పింపబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకుని వారు, తన కొరకు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు సంఘం. యేసుప్రభు రాకడ కొరకు నువ్వు కనిపెడుతున్నావా? యేసుప్రభు వస్తే ఆయనతో పాటు నిత్య జీవము అనుభవించడానికి పరలోకానికి వెళ్ళిపోతాం. ఆయన రాకడ కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అయితే ఈసారి చెప్తున్నాడు, శిలువ మీద చనిపోవడానికి రాడు. ఈసారి ఆయన దేనికోసం వస్తాడు? ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో వారు భూమిలోనికి వెళ్ళిపోయారు కదా, సమాధుల్లోకి వెళ్ళిపోయారు. విశ్వాసం ఉంచిన వారు చనిపోయారు. విశ్వాసం ఉంచిన వారు కొంతమంది భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్న వారిని, సమాధుల్లోకి వెళ్ళిపోయిన వారిని లేపుకొని పదండి మన ఊరికి వెళ్దాం అన్నట్టు యేసుప్రభు లేపుకొని అక్కడికి వెళ్తాడు. దయతో గుర్తించండి, మనది ఈ రాజ్యం కాదు, మనది ఈ లోకం కాదు. భూమి మీద ఉన్న వాటితో సంతృప్తి చెందుతూ బతకాలి. దేవుని యందు భయభక్తులు నిలిపి బతకాలి. ఈ లోకంలో ఉన్న వాటితో సంతృప్తి చెందాలి. లోకస్తులు పాకులాడుతున్నట్టు భూముల కోసము, ఆస్తుల కోసము పాకులాడేవాడు క్రైస్తవుడు కాదు. దయతో గుర్తించండి నా మాట. క్రైస్తవుడు అంతరంగంలో క్రీస్తు యొక్క ఏలుబడి కలిగిన వాడు. అబ్బాయి, నిన్ను పోషించేవాడిని నేను అని చెప్పాడు ఆయన. నా శరీరంలో అవయవాలని పోషించే బాధ్యత నాది అని చెప్పాడు యేసుప్రభు. ఆయన మీద విశ్వాసంతో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. అందరూ బతుకుతున్నట్లు బతికే బతుకు క్రైస్తవ్యం కానే కాదు. దయతో గుర్తించండి. ఎంత సంపాదించుకుంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమైనా వెంట తీసుకొని పోతావా? నీ భూమి, నగ, నట్రా ఏమీ తీసుకెళ్ళదు. దయతో గుర్తించండి నా మాట అనడం సులువే, కానీ జీవించడం కష్టం. కానీ నిజ క్రైస్తవులు నోటిని అదుపులో పెట్టుకుంటారు. ఏం మాట్లాడతారో అదే బతుకుతారు. మాట ఒకటి, జీవితం ఒకటి. క్రైస్తవుడు కాదు, అది వేషధారణ. కాబట్టి దయతో నా మాటలు గుర్తించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం కానీ, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం కానీ యేసు ప్రభు యొక్క రెండవసారి ప్రత్యక్షత గురించి కాదది. యెరూషలేము నాశనం గురించి లోకం అపార్థం చేసుకుని భయపడుతూ ఇప్పటికీ మగ్గిపోతూ ఉంది. దాని గురించే మాట్లాడుకుంటూ భయపడుతూనే ఉంది. కానీ మనం భయపడాల్సింది దానికోసం కాదు. యేసు ప్రభు వస్తే నిజంగా నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా అనే ఈ భయం మనకు ఉండాలి. అది అవసరం. భూమి మీద మనము నిత్యత్వం కొరకు బ్రతకవలసిన వారమై ఉంటాము. కాబట్టి దయతో ఆ జీవితం కొరకు మీరు ఆలోచన చేయవలనని మరలా బుధవారం తరగతిలో ఈ సంగతులని నేను మరలా కంటిన్యూ చేయబోతాను. అంతవరకు మీరు ఓపికలతో దాని గురించి ఆలోచన కలిగి ఉండవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.